వాళ్ళని సజీవంగా ఈ వాక్యమును సత్యంలో మనం పెట్టినప్పుడు ఈ సత్యం అనేక మంది ప్రకటించాలి. మనం ఎప్పుడు ప్రార్థన చేద్దాం ఆ రోజే మంచి రోజు, ఇంకా మంచి రోజు కూడా వెతుకాల్సిన అవసరం లేదు. ప్రార్థన జరిగిందని మంచి జరిగిపోయింది. హల్లెలూయా. అందుకని నేను ప్రభు దగ్గరికి వెళ్ళానంటే అయిపోయింది నా కార్యం. ఇంకా వెళ్ళాక ప్రభు వచ్చి చేసేది ఏముండదు. ఇంకా నేను ప్రభు దగ్గర వెళ్తున్నాను, నా ప్రభు సన్నిధికి వెళ్తున్నాను అన్న మాట ఎప్పుడైతే మీరు తీర్మానం చేసుకున్నారో మీ జీవితంలో ఆశీర్వాదం ప్రారంభమైపోయింది. హల్లెలూయా. అట్టి విశ్వాసం మీరు కలిగి ఉంటే అద్భుతం వెంటనే జరుగుతుందండి. అటు విశ్వాసం మనం కలిగి ఉండాలి. కాబట్టి అలాగా మన దేహం, మన ఆలోచనలు, మన తలంపులు, మన మాటలు, మన చూపులు ప్రభుకి సజీవ యాగముగా అర్పించుకోవాలంట. సో చదవండి ఒకసారి ఏం చెప్తున్నారు ఇక్కడ. సహోదరులారా, పరిశుద్ధమును దేవునికి అనుకూలమునైన సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకున్నాడని. దేవుని వాత్సల్యమును బట్టి అండి. వాత్సల్యము అని అంటే తెలుగు పదాలు అన్ని ప్రేమగానే ఉంటాయి, జాలిగానే ఉంటాయి. కానీ వాత్సల్యం అని అంటే అనురాగము, ఆప్యాయత. ఇటు డైరెక్ట్ ఎగ్జాంపుల్ అంటే మనం పట్టుకోలేం, కానీ అంటే మంచి ప్రేమ, నమ్మకత్వం. దేవుని వాత్సల్యం అంటే దేవుడి ప్రేమను బట్టి, క్రీస్తు కలిగిన మనసును బట్టి మిమ్మల్ని బ్రతమాలుతున్నాను అన్నాడా, మిమ్మల్ని బ్రతమాలుకుంటున్నాను అన్నాడా, మిమ్మల్ని బ్రతమాలుకుంటున్నాను అన్నాడా. పౌలు భక్తుడు ఈ వాక్యాన్ని రాస్తున్నాడు రోమా సంఘానికి. మన జీవితము, మన దేహము దేవుడికి సజీవ యాగంగా ప్రభుకి అర్పించాలి. ఈ దేహం ఉంటేనే ఇక్కడ ఏదైనా మనం చేయగలం. గుర్తుపెట్టుకోండి. వన్స్ ఇది కడుబోసిందంటే మన ప్రభు దగ్గర ఉంటే భూమి చేయడానికి ఏం అవకాశం ఉండదు. దేవదూతల ఆత్మలు అవి చేసే అవకాశం లేదు. సువార్త ప్రకటించే భాగ్యము దేవుడు మనకి అప్పగించాడు. సజీవులైన బిడ్డలకి అప్పగించాడు. తన కుమార్తె భూమి మీద ఉన్న మనకి ఆ ధన్యత మనకు దక్కింది, కానీ ఎవరికి అవకాశం లేదు. కాబట్టి ఈ శరీరంలో, దేహంలో ఉన్నంత వరకే ఈ లోకంలో ప్రభుని మహిమపరచగలము. కాబట్టి పని ఎక్కడే ఉండాలి. అందుకే చాలామంది చనిపోరు అంటారు. ప్రభు కోసం నేను చచ్చిపోతానంట అంటారు. ఏమవుతుందని మీరు నేను చచ్చిపోతే ఏమవుతుంది? మీరు నేను ప్రభు చచ్చిపోతే ఏమవుతుంది? కావాలని చచ్చిపోతే నరకం వస్తుంది. అంతకు మించి ఏమి రాదు మనకి. చనిపోవడం కాదు, దేవుడి కోసం బ్రతకాలి మనం. చనిపోవడం ఎవడో చేతగానోడదు, దాన్ని పోయి దాన్నే చచ్చిపోతాడు. నువ్వు నేను చచ్చిపోవడం ఏంటి? ఏ శ్రమ వచ్చినా, ఏ ఇబ్బంది వచ్చినా, ఏ కష్టం వచ్చినా వాటన్నిటినీ నిలదొక్కుంటూ విశ్వాసంతో ప్రభు వైపు చూస్తూ, ఎస్ నా ప్రభు ఉన్నాడు, కుటుంబం వైపు నష్టం వచ్చింది, నా ప్రభు ఉన్నాడు, శరీరంలో అనారోగ్యం వచ్చింది, నా ప్రభు ఉన్నాడు, బిడ్డలకి ఇబ్బంది వచ్చింది, నా ప్రభు ఉన్నాడు, బయటికి తోసేశారు, నా ప్రభు ఉన్నాడు అని నిలబడితే సమస్తం మన చుట్టూ ఉన్నట్టే. అది అన్నిటినీ నిలదొక్కుని నా ప్రభు ఉన్నాడు అని ముందుకు వెళ్ళి జీవించడం అనేది క్రైస్తవత్వము. చనిపోవడం కాదు. ఆయన ఒకటి చనిపోయారు చాలు పాప నుంచి విడుదల ఇవ్వడానికి. ఇంకెవరు అవసరంలే. జీవించి చూపించాలి ప్రభు కొరకు, అంతే. దేవుడి శక్తిని రుజువు చేయాలి. నా కుటుంబంతో, నా ఉద్యోగంతో, నా పనితోటి, నేను వెళ్తున్న మార్గంలో, నేను బయటకు వెళ్తుంటే ఇంటికి ఒక సాక్ష్యం పట్టుకుని రావాలి. హల్లెలూయా. అలా ప్రార్థన చేసుకోవాలి. ఇంట్లోంచి మీరు బయటకు వెళ్ళే ముందు మీరు ఎక్కడికైనా వెళ్ళండి, ఏదైనా చేసుకోండి. ప్రభా నీ వాక్యానుసారంగా నేను వెళుతూ నేను ఇంట్లోంచి బయటకు వెళ్తున్నాను ప్రభా. ప్రార్థనతో మనం వెళ్తే ఖచ్చితంగా సాక్ష్యం ఇంటికి వస్తారు. డామ్ షూర్, అందులో అనుమానం లేదు. మేబీ మీరు అది గుర్తించకపోవచ్చు. కొన్ని సందర్భాలు గుర్తించకపోవచ్చు. ప్రభు అలాగా కారు వెళ్తున్నప్పుడు ఏదో చాలా చిన్నలు జరుగుతుంటే పెద్ద గుర్తించకపోవచ్చు. అమ్మో కొంచెం ప్రమాదం తప్పిందంట. ఆ కొంచెంలో చాలా భయంకరమైన విషయాలు జరుగుతుంటాయి. కొన్ని గుర్తించకపోవచ్చు. కానీ దేవుడు కాపుదల మనకి ఎప్పుడు కూడా మనతోనే ఉంటుంది. ఎప్పుడో తెలుసా, మన దేహమును సజీవ యాగముగా ప్రభుకి అర్పించగలగాలి.